ఈ అమృతం పరీక్షిత్ మహారాజుకు ఇవ్వండి. ఆయన మృత్యువును జయిస్తాడు. తక్షకుడు కాటువేసినా ఆయన చావడు అని అన్నారు. శుకుడు తనలో తాను ఇలా ఆలోచించాడు. భాగవతం మణిలాంటిది. దేవతలు తెచ్చిన అమృతం గాజుపూస. ఈ రెండింటికీ పోలిక ఎక్కడా అని అనుకున్నాడు. దేవతలతో ఇలా అన్నాడు. మీరు కేవలం అహంకారంతో ఇక్కడికి వచ్చారు. మీకు భక్తి లేదు. కాబట్టి మీకు భాగవత కథను ఇవ్వను అని అన్నాడు. ఆ కారణం చేత భాగవత కథ కేవలం మానవలోకానికే పరిమితమయింది. దేవతలకు అందుబాటులో లేదు. తరువాత పరీక్షిత్తు మహారాజు శుకుని వలన భాగవత కథను విని ముక్తి పొందాడు. అది విని బ్రహ్మదేవుడు ఆశ్చర్యపోయాడు. వెంటనే ఒక త్రాసును తెప్పించాడు. భాగవతాన్ని ఒక పక్క, ఇతర మోక్ష సాధనాలను ఇంకో పక్క వేసి తూచాడు. భాగవతం బరువుకు అవి వెలవెలబోయాయి. ఇది చూసి అక్కడున్న ఋషులందరూ ఆశ్చర్యపోయారు. ఈ కలియుగంలో కేవలం భాగవతం చదివినంత మాత్రాన మోక్షం వస్తుందని వారిలో వారు అనుకున్నారు. ఈ భాగవతం సప్తాహంగా అంటే 7 రోజులపాటు వింటే మోక్షం వెంటనే వస్తుందని నమ్మారు.